తెలంగాణ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజెస్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ టీజీఆర్జేసీ సెట్ 2026 సంబంధించిన హాల్ టికెట్స్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో మనం ఈ వీడియో లోపల ఈ హాల్ టికెట్స్ని ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పి డీటెయిల్గా స్టెప్ బై స్టెప్ మాట్లాడుకుందాం. మనం ప్రీవియస్గా తెలంగాణ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజెస్ సంబంధించిన కామన్ ఎంట్రన్స్ టెస్ట్ గురించి చాలా వీడియోస్ అయితే వేసుకున్నాం, చాలా అప్డేట్స్ అయితే వేసుకున్నాం. ఫర్దర్గా ఎట్లాంటి అప్డేట్స్ వచ్చినా మన ఛానల్ నుండి టీజీఆర్జేసీ సెట్కి సంబంధించి చాలా వీడియోస్ అయితే చేసుకుంటూ ఉంటాం. కాబట్టి మీరు ఒకవేళ మన ఛానల్ కొత్త వస్తే మాత్రం పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. సో ఫస్ట్లీ ఈ అఫీషియల్ పోర్టల్కి అయితే వచ్చేసేరి. అఫీషియల్ పోర్టల్కి వచ్చిన తర్వాత మనకి సర్వీసెస్ అని చెప్పి ఉంటుంది. ఈ సర్వీసెస్ దగ్గర డౌన్లోడ్ హాల్ టికెట్ అని చెప్పి ఉంటుంది అన్నట్టు. ఓకేనా. సో ఈ డౌన్లోడ్ హాల్ టికెట్ మీద ప్రెస్ చేస్తే మనకు కొన్ని డీటెయిల్స్ అడుగుతుంది. ఆ డీటెయిల్స్ ఇచ్చి మనమైతే మన హాల్ టికెట్ని డౌన్లోడ్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది అన్నట్టు. సో దానికంటే ముందు మీకు ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పాల్సి ఉంటుంది. ఏంది కదంటే మనకి ఎగ్జామినేషన్ అనేది 3 మే 2026 రోజు కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా. 3 మే 2026 రోజు మనకి ఎగ్జామ్ అనేది 10 గంటల నుండి మార్నింగ్ 10 AM నుండి 12:30 PM వరకు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది అన్నట్టు. సో ఇక్కడ మీరు మెయిన్గా గుర్తు పెట్టుకోవాల్సింది ఏంది కదా అంటే ఈ టీజీఆర్జేసీ సెట్కి సంబంధించిన హాల్ టికెట్స్ అనేది మీకు 3 మే రోజు క్లోజ్ కావడం అయితే జరుగుతుంది అన్నట్టు. 3 మే రోజు ఎప్పటి వరకు మనకు ఛాన్స్ ఉంటుంది అంటే 9:30 వరకు మాత్రమే ఛాన్స్ అయితే ఉంటుంది అన్నట్టు. ఓకేనా. 9:30 వరకు మాత్రమే ఛాన్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది అన్నట్టు 3 మే 2026 రోజు. మీరు ఒకవేళ 3 మే 2026 రోజు 9:30 AM వరకు మీరు మీ ఈ హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోకపోతే మాత్రం మీరు హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉండదు. కాబట్టి దీన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. సో మన అఫీషియల్ పోర్టల్కి అయితే రావాల్సి ఉంటుంది. అఫీషియల్ పోర్టల్ లోపల సర్వీసెస్ అనే ఆప్షన్ ఉంది. సర్వీసెస్ ఆప్షన్ లోపల డౌన్లోడ్ హాల్ టికెట్ అని ఉంటుంది అన్నట్టు. ఈ డౌన్లోడ్ హాల్ టికెట్ మీద ప్రెస్ చేస్తుంటే మనకు పోర్టల్ అనేది ఇట్లా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనం మన క్యాండిడేట్ ఐడి ఇవ్వచ్చు. ఓకేనా. సో క్యాండిడేట్ ఐడి అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి మన హాల్ టికెట్ని అయితే డౌన్లోడ్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది అన్నట్టు. అండ్ దాంతో పాటుగా ఓకేనా. సో క్యాండిడేట్ ఐడి అండ్ దాంతో పాటుగా డేట్ ఆఫ్ బర్త్ ఈ రెండు ఇచ్చి మనం మన హాల్ టికెట్ని డౌన్లోడ్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది అన్నట్టు టీజీఆర్జేసీ సెట్కి సంబంధించి. సో లేదు అని అంటే మీరు మీ మొబైల్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి కూడా మీరు మీ హాల్ టికెట్ని అయితే డౌన్లోడ్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది అన్నట్టు. ఓకేనా. సో మీరు మొబైల్ నెంబర్ ఇవ్వచ్చు అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి గో అనుడితో మనకు మన హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ కావడం అయితే జరుగుతుంది అన్నట్టు. కింద మనకు సంబంధించిన డీటెయిల్స్ చూపెడుతుంది. ఆ డీటెయిల్స్ మీద మనకు డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది అన్నట్టు పక్కకి. దాని మీద ప్రెస్ చేస్తుంటే మనకు డౌన్లోడ్ అయితే కావడం అయితే జరుగుతుంది అన్నట్టు. సో ఇక్కడ మనకు హాల్ టికెట్ అనేది ఇట్లా చూపెడుతుంది. హాల్ టికెట్ లోపల మనకు సో కోర్స్ నేమ్ అయితే ఇక్కడ చూపెడుతుంది అన్నట్టు. మనం ఏ కోర్స్ అని చెప్పి ఎంపీసీ అని చెప్పి చూపెడుతుంది. అండ్ మీరు ఏ కోర్స్ పెట్టుకుంటే ఆ కోర్స్ చూపెడుతుంది. ఎగ్జామినేషన్ డేట్ అండ్ టైం అనేది చూపెడుతుంది అన్నట్టు. 3 మే 2026 రోజు 10 AM to 12:30 PM వరకు మనకి ఎగ్జామ్ కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఎగ్జామ్కి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ చూపెడుతుంది. ఎగ్జామినేషన్ ఎక్కడ అని చెప్పి సో వెన్యూ అయితే చూపెడుతుంది అన్నట్టు. స్టూడెంట్ నేమ్, సర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఫాదర్ నేమ్, ఎగ్జామినేషన్ డిస్టిక్ కానీ, జెండర్ కానీ, కమ్యూనిటీ కానీ, కేటగిరీ కానీ, అడ్రస్ కానీ ఇవన్నీ చూపెట్టడం అయితే జరుగుతుంది అన్నట్టు. దాంతో పాటుగా మనకు పాస్ ఫోటో అండ్ సిగ్నేచర్ ఏదైతే మనం అప్లోడ్ చేసినామో అది చూపెడతా. అండ్ దాంతోపాటు ఇక్కడ ఒక QR కోడ్ చూపెట్టడం అయితే జరుగుతుంది. అండ్ మనకి ఏమైనా డౌట్స్ ఉంటే ఆ డౌట్స్కి రిలేటెడ్ సో క్వారీస్ని సార్ట్ అవుట్ చేయడానికి మనకి ఇక్కడ ఒక నెంబర్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది అన్నట్టు. ఆ నెంబర్కి మనం వర్కింగ్ డేస్ లోపల కాల్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. సో ఇట్లా మనం మన హాల్ టికెట్ని డౌన్లోడ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ మళ్ళీ చెప్తున్నా 3 మే రోజు ఓకేనా. 3 మే రోజు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. తెలంగాణ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ సంబంధించిన కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 3 మే రోజు 9 గంటల లోపే మీరు పొద్దున 9 గంటల లోపే మీరు మీ హాల్ టికెట్ని డౌన్లోడ్ చేసుకోరి. 9:30 తర్వాత హాల్ టికెట్ అనేది అవైలబుల్గా ఉండదు. హాల్ టికెట్ అనేది దొరకది. అండ్ ఈ హాల్ టికెట్ని డౌన్లోడ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా దాచిపెట్టుకోరు. ఎందుకంటే మనకు అడ్మిషన్స్ అనేది అయిపోయేంత వరకు ఈ హాల్ టికెట్ అనేది ఉపయోగపడుతుంది అన్నట్టు. ఓకేనా. రిజల్ట్స్ చూసుకునేటప్పుడు కావచ్చు, కాలేజ్లో జాయిన్ అయ్యేటప్పుడు కానీ సో ఈ హాల్ టికెట్ ఉంటే ఏంటంటే మనకు కొంచెం ఈజీ అనేది అవుతుంది అన్నట్టు. ఓకేనా. సో ఇది ఇన్ఫర్మేషన్. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం ఫాలో అవుతూ ఉంటుంది. ఫర్దర్గా మనకు సో తెలంగాణ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ సంబంధించి ఈ పేపర్ ఎట్లా ఉంటుంది అని చెప్పి క్వశ్చన్స్ ఏముంటాయి అని చెప్పి ఫర్దర్గా మాట్లాడుకుందాం. ఓకేనా. సో మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఉంటాయి, ఏ సబ్జెక్ట్కి ఎన్ని మార్కులు అని చెప్పి క్లియర్గా ప్రతిదీ కూడా డీటెయిల్గా మాట్లాడుకుందాం. అండ్ ఇట్లా ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం ఫాలో అవుతూ ఉంటుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.